ఫిలోమోను తన కుటుంబాన్ని దేవుని కొరకు రక్షించుకొని సిద్ధపరుచుకున్నాడండి. హల్లెలూయా. దేవుని కొరకు తన కుటుంబాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడు, రక్షణలోనికి నడిపించాడు. అంటే మంచి గృహ నిర్వాహకుడిగా కనబడుతున్నాడు ఫిలోమోను. మంచి నాయకుడు, లేకపోతే ఇంటి పెద్ద అనుకుందాం. ఇంటి పెద్ద, మంచి గృహ నిర్వాహకుడు. చాలామందికి గృహాన్ని నడిపించుకోవడం ఆ జ్ఞానం ఉండదు. మంచి గృహ నిర్వాహకుడు ఈయన. ఎలాగ మనం గృహ నిర్వాహకుడు అంటే, ఒక ఇంటికి యజమానుడు ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి మంచి గృహ నిర్వాహకుడైతే, మంచి యజమానుడైతే ఏం చేస్తాడంటే, పిల్లలకు కావాల్సిన తిండి, కావాల్సిన బట్ట, వాళ్ళ అవసరతలకు కావాల్సిన అన్నిటిని సమకూరుస్తాడు. అది. కొద్దిమంది చెడ్డ గృహ నిర్వాహకులు ఉంటారు. వాళ్ళు ఎవరు తెలుసా? సంపాదిస్తారు, మొత్తం వాడే పోగొడతాడు. తాగుడికి, వ్యసనాలకి పోగొట్టేసుకుంటాడు. సరైన తిండి ఉండదు, సరైన బట్ట ఉండదు. ఏమండి, కుటుంబాన్ని చిందరవందర చేసేసుకుంటారు. అది. కొద్దిమందిని చూస్తే ఏ కుదువ లేకుండా అన్నిటినీ సమకూరుస్తారు గృహ నిర్వాహకులుగా. అయితే దేవుని పిల్లలు మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి, ఆధ్యాత్మికమైన గృహ నిర్వాహకుడిగా ఉండాలి.